హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ ఇస్తాము. ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. తర్వాత చాలామంది నాకు కాల్ చేస్తున్నారండి. కాల్ చేసి, సార్ మీరు ఇచ్చిన స్టాక్స్లో చాలా హ్యాంగ్ చేశాను. రీసెంట్గా ఒక అతను కాల్ చేసి, సార్ నేను ఈ స్టాక్ కొన్నాను, 25% 30% నాకు ప్రాఫిట్ వచ్చింది, షార్ట్ టర్మ్లో వచ్చింది అని కొన్ని వందల మంది కాల్ చేసి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు నా దగ్గర. ఇవన్నీ వచ్చి దేనివల్ల మీకు వస్తుందంటే అనుభవం, ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవమే నా 25 సంవత్సరాల అనుభవాన్ని మీకు డబ్బు రూపంలో కన్వర్ట్ అవుతుంది, అంతే, ఇంకేమీ లేదు. ఒకరి ఎక్స్పీరియన్స్ ఒకరికి మనీ, అది. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్నే మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఈరోజు మీరందరూ చాలా హ్యాపీగా యాన్ చేసుకుంటున్నారు. ఐఎమ్ ఆల్సో రియల్లీ హ్యాపీ. ఎందుకంటే ఆ రోజుల్లో అసలు ఇలా చెప్పేవాళ్ళు లేరు. బట్ మనము జనరేషన్ మారింది, ఒక 3 డికేడ్ అయిపోయింది, జనరేషన్ మారింది. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఉండే ట్రెండ్కి తగ్గట్టు సోషల్ మీడియా, ఎందుకంటే ఆ రోజుల్లో ఏమీ లేదండి, ఎవ్వరు ఏమీ లేదు, టెలిఫోన్ లేదు, ఏం లేదు. అంటే అప్పుడే కొత్తగా మొబైల్ 95 96లో మొబైల్స్ వచ్చింది. మనం ఒక కాల్ వచ్చినా డబ్బులే, చేసినా డబ్బులే. కాల్ అటెండ్ చేస్తే 8 రూపాయలు డబ్బులు. ఒక కాల్ మనం అటెండ్ చేస్తే 8 రూపాయలు మనం డబ్బులు ఇవ్వాలి నెట్వర్క్ వాళ్ళకి. ఇప్పుడు చూడండి, అన్నీ ఫ్రీ అయిపోయింది, అన్నీ పెరిగి టెక్నాలజీ ఇంకా నెక్స్ట్ 25 ఇయర్స్కి టెక్నాలజీ ఎలా ఉంటుంది ఇంకా అసలు. అయితే స్టాక్ మార్కెట్ మాత్రం ఏమీ మారలేదండి. అంటే డిజిటల్గా మారి ఉంటుంది, ఈ ఆన్లైన్ మారింది, మారింది, కానీ సంపాదించడంలో కానీ పోగొట్టుకుండేలాగా కానీ ఏమీ మారలేదు. ఆ సంపాదించే వాళ్ళు 10%, పోగొట్టుకునే వాళ్ళు 90%. అలా ఉండకూడదు, మారాలి. అలా మారడానికే మనం ఇప్పుడు మీకందరికీ మనము రెగ్యులర్గా అందిస్తున్నాను. అదొకటి తెలుసుకోండి, అదొకటే చెప్తాను. చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టాక్, మొదటి స్టాక్ వచ్చి ఎల్జీ రబ్బర్. చూడండి, ఎల్జీ రబ్బర్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ నేను ఎప్పుడు చెప్తాను 2 టైమ్స్, బై అబో అంటే బై అబో, లేకపోతే కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 48 రూపాయలు 50 పైసలు ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 69 రూపాయలు 50 పైసలు మొదటి టార్గెట్, 87 రూపాయలు 50 పైసలు రెండో టార్గెట్, 116 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 34 రూపాయలు స్టాప్ లాస్. ఎల్జీ రబ్బర్ కంపెనీ లిమిటెడ్ 2011 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 250 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన గురుప్రసాద్ అకాడమీలో 19వ వర్క్షాప్, ఇప్పుడు చెన్నైలో 18th వర్క్షాప్ మనము ఈ మంత్ జరుపుకుంటున్నాము. 19th వర్క్షాప్ అక్టోబర్ 28వ తారీఖు 29వ తారీఖున ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక 2 రోజులు ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. 25% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. బుకింగ్ చేసుకోవాలి. రియల్గా స్టాక్ మార్కెట్లో నేను స్థిరపడాలి, ఎవరి హెల్ప్ లేకుండా నేనే స్వతహాగా ఒక స్టాక్ అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలని చాలా స్పష్టంగా చెప్పిస్తున్నాము. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి, మీరు అక్కడికి డైరెక్ట్గా రాలేరు, మీకు కొన్ని పనులన్నీ ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకోవాలి. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఓం ఇన్ఫ్రా లిమిటెడ్. చూడండి, ఓం ఇన్ఫ్రా లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్
చూడండి ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 57 రూపాయలు ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 70 రూపాయలు 10 పైసలు మొదటి టార్గెట్, 82 రూపాయలు 20 పైసలు రెండో టార్గెట్, 101 రూపాయి 40 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 46 రూపాయలు స్టాప్ లాస్. ఓం ఇన్ఫ్రా లిమిటెడ్, ఇది కూడా 2011 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 560 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. చూడండి ఫస్ట్ స్టాక్ వచ్చి ఎల్జీ రబ్బర్ కంపెనీ లిమిటెడ్, రెండో స్టాక్ వచ్చి ఓం ఇన్ఫ్రా లిమిటెడ్. ఈ రెండు స్టాక్స్ కూడా కరెంట్ మార్కెట్ ప్రైస్లోనే కొనమని చెప్పున్నాను. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ మంత్లీ. నిఫ్టీ సింగిల్ ఎంట్రీ మంత్లీ, ఒక సింగిల్ ఎంట్రీయే ఫ్యూచర్స్, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ఫ్యూచర్స్. ఈ 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఈక్విటీ ఒకటి, ఫ్యూచర్స్ ఒకటి. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి ఆ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మరొక స్టాక్ వచ్చి ఓసిసిఎల్, ఓరియంటల్ కార్బన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్. చూడండి ఓసిసిఎల్, ఓరియంటల్ కార్బన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి చూడండి, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 834 ఉంది. చూడండి 834 ఉంది. ఇప్పుడు కొనకూడదు. ఫస్ట్ 2 స్టాక్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమన్నాను, ఈ స్టాక్ మాత్రం ఇప్పుడు కొనకూడదు. 876 రూపాయలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 1004 రూపాయలు 70 పైసలు మొదటి టార్గెట్, 1136 రూపాయలు రెండో టార్గెట్, 1347 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 749 రూపాయలు స్టాప్ లాస్. 2016 నుంచి మనకి ఇది ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా దాదాపు 800 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. అది చూడండి ఫస్ట్ 2 స్టాక్స్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమన్నాను, ఈ స్టాక్ వచ్చి బై అబోవ్ చెప్పున్నాను. కాబట్టి ఇవన్నీ పర్ఫెక్ట్గా చూసుకొని మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా అందిస్తున్నాను. మన వెబ్సైట్లో కూడా guruprasadacademy.comలో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది. ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరిగి ఉన్నాయి, మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ ఇస్తున్నాము నిఫ్టీ గురించి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.